ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే తెలంగాణ పోలీసులకి సవాల్ విసిరాడు. మీకు దమ్ము అంటే నేను అరెస్ట్ చేయండి, నా ఐబొమ్మ మీద చెయ్యండి, మీ కథ ఏందో తెలుస్తానని చెప్పేసి కూడా చాలా సీరియస్గా ఆయన గతంలో ట్వీట్ చేశాడు. మనందరం కూడా చూసాం. ఇప్పుడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మని అభిమానించే అనేక మంది అభిమానులు చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఆయన చేసింది లీగల్గా తప్పే, కానీ సామాన్య ప్రజలు ఒక సినిమా చూడాలంటే ఈ రోజుల్లో 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఒక చిన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్తే 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఐబొమ్మలోనో మూవీ రూల్స్లోనో అయితే ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమా చూసేయచ్చు. ఇమ్మడి రవి గారు గొప్ప పని చేస్తున్నాడు. మానవత్వంతో ఆలోచన చేస్తే ఆయన చేసింది మంచి పనే. సమాజంలో చీడ పురుగులు చాలానే ఉన్నాయి, ముందు వాటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక సినిమా చూడడానికి ఒక కామన్ మ్యాన్ వెళ్ళి సినిమా చూడాలంటే 1500 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూసే స్తోమత కామన్ మ్యాన్కి ఉందా ఈ రోజుల్లో? ఒక ఫ్యామిలీకి ఉందా? చిన్న ఫ్యామిలీకి. సమాజంలో చీడపురుగులు చాలామంది ఉన్నాయి, ముందు వాటి మీద దృష్టి పెట్టండి అనేసి ఐబొమ్మ ఫ్యాన్స్ అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు, ఫైర్ అవుతున్నారు. ఠాగూర్లో చిరంజీవి, శివాజీలో రజనీకాంత్ అనే టైటిల్ పెట్టి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎస్, సినిమాని పైరసీ చేయడం, వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం వంటివి చట్టరీత్యా నేరం. దాన్ని ఎవరు కూడా కాదనరు. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చట్టరీత్యా ఒక క్రిమినల్, కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చూస్తుంటే మైండ్ బుర్ర పాడైపోతుంది. థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేని సామాన్యుడికి ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, మానవతావాది ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అనేసి చాలామంది పొగుడుతున్నారు. నిజంగానే మనం కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాలి. మనం కూడా ఎన్నో సినిమాలు చూస్తుంటాం, ఐబొమ్మలోనో అదేవిధంగా మూవీ రీల్స్లోనూ. ఎందుకంటే మనం వెళ్ళి సినిమాకి వెళ్ళి చూసే అంత స్తోమత ఉండదు. అదేవిధంగా ఇంకొంతమంది ఏ నార్త్లోనో ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఏ రాజస్థానో, లేకపోతే ఏ ఛత్తీస్గఢో, లేకపోతే ఏ బీహారో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడో చోట పని చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకంతా కూడా తెలుగు సినిమాలు చూడాలనే ఆశ ఉంటుంది, కానీ అక్కడ తెలుగు సినిమాలు వాళ్ళ థియేటర్లో రిలీజ్ కావు. వాళ్ళంతా మరి ఎక్కడికి వెళ్ళాలా? చూడాలనే ఆశ ఉంది. అలా అని చెప్పేసి ఐమాక్స్కి వెళ్ళి పెద్ద పెద్ద ఐనాక్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసే అంత స్తోమత కూడా ఉండదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళకి సినిమా చూడాలని ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి అనుకుంటారు కదా ఎవరైనా సరే. మళ్ళీ వాళ్ళంతా ఏం చేయాలా? అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి ఐబొమ్మ మూవీ రీల్స్లో వాళ్ళంతా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవును, చట్టరీత్యా నేరమే, కానీ ఏం చేస్తాం? అదేవిధంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో అతనికి సపోర్ట్ చేస్తున్నారు. మాలాంటి పేదవాళ్ళకి, సామాన్యులకు సినిమా చూపిస్తున్నాడు, మా హీరో ఆయన అని చెప్పేసి చాలామంది పొగుడుతున్నారు. మేబీ ఫస్ట్ పైరసీ చేసే వాళ్ళని కాదండి అరెస్ట్ చేసింది, దీనికి మించి ఇంకా పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ దోచుకొని తింటున్నారు, ఫస్ట్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అనేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఐబొమ్మ నిర్వాహకుడిని ఆ ఇమ్మడి రవిని పోలీసులు వెళ్ళి పట్టుకోలేదు. అతనేదో విదేశాల నుంచి ఇక్కడికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా పట్టేసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా ఇండియాలో ఉన్నారు కాబట్టి ముందుగా అరెస్ట్ చేశారు. అతన్ని పోలీసులు ఏదో ఛేదించి ఏదో చేసి పట్టుకునేది కాదు. అతనే ఏదో పని మీద వచ్చాడంట, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గారికి సోషల్ మీడియా మాత్రం ఫుల్ సపోర్ట్, మామూలు గుడిగా. అదేవిధంగా ఐబొమ్మ ఒకటే కాదు, దాని మించి ఇంకా మంచి మంచి క్వాలిటీ సినిమాలు మూవీ రూల్స్లో వచ్చేస్తున్నాయి. ఇంకా క్వాలిటీ గత 3-4 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు ఇంకా మంచి క్వాలిటీతో వచ్చేస్తున్నాయి మూవీస్. మరి దాని మీద కూడా ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటారా? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఓకే, మంచిది. అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. మీకు చేసి సోషల్ మీడియాలో కామెంట్ కూడా చేస్తున్నారు. మొత్తానికి
ఇతన్ని ఒక హీరోని చేసేస్తున్నారు. పైరసీ చేసేవాళ్ళు కాదండోయ్, చూసేవాళ్ళు కూడా చట్టరీత్యా శిక్షార్హులు, గుర్తుపెట్టుకోండి, చట్టానికి ఎమోషన్స్తో పని లేదు అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి చూద్దాం. ఇంకా ఐబొమ్మ వెబ్సైట్ కూడా ఏదో క్లోజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన ఏదో వెబ్సైట్ పాస్వర్డ్ అన్ని కూడా ఇచ్చేసారంట, దాన్ని క్లోజ్ చేసేసారంట. మరి ఎవరైనా సరే వాళ్ళ అభిమానులు ఉంటే కామెంట్ చేయొచ్చు, అది క్లోజ్ చేశారా, నడుస్తుందా, ఏం కథ అనేసి. మరి దీని మీద ముందు ఏ విధంగా నడుస్తుందో చూడాలా. ఎందుకంటే ఎలా పైరసీ చేస్తారో, ఎలా అప్లోడ్ చేస్తారని చెప్పేసి గతంలో కూడా సిపి ఆనంద్ గారు పెద్ద ఒక డెమోనే ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు చాలామంది కూడా వెళ్ళారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి ఏదో 3,000 కోట్లు 4,000 కోట్లు నష్టం వచ్చేసిందని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ ఏదో చేసుకుంటున్నారు. అవును, మరి హీరోలు ఏమో కోట్లే తీసుకుంటుంటారు రెన్యూమరేషన్లు. మరి వాళ్ళ రెన్యూమరేషన్ తగ్గించుకొని తక్కువ బడ్జెట్లో సినిమాలు చూస్తే సినిమా టికెట్లు కూడా తక్కువ రేట్లకి ఇస్తే కామన్ మ్యాన్స్ అందరూ కూడా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తారు కదా. పైరసీలో చూడాల్సిన అవసరం ఉండదు కదా. టికెట్ రేట్లు ఏమో 1,000 రూపాయలు ఉంటాయి, వాళ్ళ రెన్యూమరేషన్ ఏమో కోట్లలో ఉంటాయి. సామాన్య ప్రజలు 1,500 2,000 రూపాయలు పెట్టి సినిమాలు చూడాలా? దాన్ని ప్రతి ఒక్కరు కూడా అపోజ్ చేస్తున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, సినిమా థియేటర్లో ఎందుకయ్యా అంత డబ్బులు అంత కాస్ట్ టికెట్, మరి అదేవిధంగా ఆ స్నాక్స్ ఒక్కోటి 500 1,000 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా గట్టిగానే ఇచ్చింది.